శ్రీ గురుభ్యో నమః. ఏకాదశ రుద్రుల్లో భాగంగా 9వ రుద్రుడు శ్రీ శర్వరుద్రుడు, శర్వుని యొక్క ధ్యానం. తిస్రూణాంచ పురాంహంతాం కృతాంత మదభంజన ఖడ్గపాణి తీక్ష్ణదంస్ట్ర శర్వాఖ్యోస్తు ముదే మమ. అంటే దీని అర్థం ఏమిటి అంటే, దీనిలో అంతర్లీనంగా మనకు మృత్యుంజయుడి దర్శనం అనేది చేస్తున్నాడు. తిస్రూణాంచ పురాంహంతాం, త్రిపురములన్నింటినీ కూడా జయించి, తిస్రూణాంచ హంతాం అంటే త్రిపురములను కూడా అన్నింటినీ కూడా అంతము చేసి, లేదా అంటే జయించి. తిస్రూణాంచ పురాంహంతాం కృతాంత మదభంజన. కృత అంత అంటే ఎవరైతే కాలాన్ని హరిస్తున్నాడో, కాలాన్ని హరించేవారు ఎవరయ్యా అంటే యముడు. యముణ్ణి కూడా హరిస్తున్నవాడు అంటే మృత్యువును కూడా జయిస్తున్నవాడు అని. కృతాంత మదభంజన అంటే మృత్యుంజయుడుగా పిలిపింపబడుతున్నవాడు అని. కృతాంత మదభంజన ఏ విధంగా ఉన్నాడు? ఖడ్గపాణి తీక్ష్ణదంస్ట్ర, ఖడ్గముడు ధరించి తీక్ష్ణదంస్ట్ర, తీక్షణమైన కోరలు కలిగి ఉన్న ఆ శర్వుడు ముదే మమ. ముదము అంటే సంతోషం అని చెప్పుకున్నాం. ఆ మృత్యుంజయ స్వరూపమైన శర్వుడు నాకు ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని కలిగించుగాక అని చెప్పేసి ఇందులో కల్పిస్తుంది. అంటే ఇందులోపల మృత్యుంజయుడిగా కనిపిస్తున్న శివుడు మనకు శర్వుడి రూపంలో దర్శనమిస్తున్నాడు. కాబట్టి ఆ శర్వుడిని ధ్యానించడం ద్వారా మనకు చక్కని ఆరోగ్యము, అదేవిధంగా అపమృత్యు భయం అంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ శర్వరుద్రుడికి ఉన్న ప్రత్యేకత అటువంటిది. కాబట్టి ఆ శ్లోకాన్ని జపించి ఆయన అనుగ్రహాన్ని పొందండి. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ. శ్రీ శర్వరుద్ర ధ్యానం. తిస్రూణాంచ పురాం హంత కృతాంత మదభంజన ఖడ్గపాణి తీక్ష్ణదంస్ట్ర శర్వాఖ్యోస్తు ముదే మమ.